హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి శిశువు యొక్క వికాసానికి సంబంధించిన వికాస సిద్ధాంతాలండి. ఆల్రెడీ వికాస సిద్ధాంతాల్లో మనము కొన్ని అయితే చెప్పుకున్నాం. అండ్ ఈరోజు వచ్చేసి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి అండి, మనకి ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఇప్పుడు శిశువు యొక్క వికాసం ఈ టాపిక్స్ అండ్ పెరుగుదల వికాసం పరిణితి భావనలు వికాస కారకాలు ఈ టాపిక్స్కి రిలేటెడ్గా మనకి వికాస సిద్ధాంతాలు అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో దగ్గర మేబీ ఒక 200 అబోవ్ అయితే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే మనం నేర్చుకుందాం, ఎందుకంటే బుక్స్లో కూడా అలానే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆ బిట్స్ కంప్లీట్ అయిన తర్వాత వైయక్తిక భేదాల గురించి, మూర్తిమత్వము, శిశువు యొక్క వికాస అధ్యయన పద్ధతులు థియరీ పార్ట్ అయితే నేర్చుకుందాం. అక్కడి క్లియర్గా మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, పెరుగుదల వికాసం పరిణితి భావనలు వికాస కారకాలు ఈ 2 టాపిక్స్ని చూసిన తర్వాత ఈ వికాస సిద్ధాంతాలు అనేది చూడండి. ఎందుకంటే బేసిక్స్ అంటే మనకి ఇక్కడ నుండి చూసిన తర్వాత వికాస సిద్ధాంతాలు అనేది చూస్తే కాస్త క్లారిటీ అనేది ఉంటుందండి. కాబట్టి ఈ 2 టాపిక్స్ ఫినిష్ అయిన తర్వాత వికాస సిద్ధాంతాలు అనే టాపిక్ అయితే చూడండి. అండ్ ఈరోజు వికాస సిద్ధాంతాల్లో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, మోరల్ డెవలప్మెంటల్ థియరీ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాము. అండ్ మేబీ ఈ వీడియో వచ్చేసి 15 minutes లేకుంటే అబవ్ ఉండొచ్చు. ఒకటే వీడియో కాకుండా పార్ట్ 1 పార్ట్ 2 కింద డివైడ్ అయితే చేస్తానండి. మ్యాక్సిమము అందరికీ అర్థం అవ్వాలి, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే నిదానంగా చేస్తే బాగుంటుంది కదా అనేసి 2 వీడియోస్ కింద అయితే మేబీ డివైడ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మీరు క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే మన ఛానల్లో ఉండే ప్రతి క్లాస్ కూడా వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో స్కిప్ చేయకండి, మెయిన్ ఇంపార్టెంట్ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తూ వెళ్తే మాత్రం అందులో ఉండే మ్యాటర్ అనేది అర్థం కాదు. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన అమెరికన్ జర్మన్ సైకాలజిస్ట్ లారెన్స్ కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన అమెరికా దేశానికి చెందిన హార్వర్డ్ యూనివర్సిటీకి జర్మన్ సైకాలజిస్ట్ అయినా హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన అమెరికన్ జర్మన్ సైకాలజిస్టే లారెన్స్ కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఏ సిద్ధాంతాన్ని? కోల్బర్గ్ నైతిక వికాసం, మోరల్ డెవలప్మెంట్ థియరీని ఈయన ప్రతిపాదించారు. మోరల్ డెవలప్మెంట్ థియరీ, నైతిక వికాస సిద్ధాంతానికి ప్రతిపాదించింది ఎవరు? లారెన్స్ కోల్బర్గ్. ఈయన 10 to 16 years మధ్య గల పిల్లలను తీసుకొని వారిపై కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేది చేశారు. అంటే ఏంటి? ఇచ్చిన నైతిక తీర్పుల బేస్ చేసుకొని వ్యక్తి జీవితాన్ని 3 స్థాయిలుగాను 6 దశలుగాను వర్గీకరించారు. మనకు ఇయర్ పిల్లల్ని తీసుకున్నారండి. ఇక్కడ 10 నుండి 16 సంవత్సరాల పిల్లలను తీసుకున్నారు. అలాగే వారిపై పరిశోధనలు చేసి వారి ఇచ్చిన నైతిక తీర్పుల ఆధారంగా 3 స్థాయిలు 6 దశలుగా వర్గీకరించారు. లారెన్స్ కోల్బర్గ్ 10 to 16 years మధ్యలో ఉండే పిల్లలను తీసుకొని వారిపై పరిశోధనలు చేసి అండ్ వారిచ్చిన నైతిక తీర్పులను బేస్ చేసుకొని వ్యక్తి యొక్క జీవితాన్ని 3 స్థాయిలుగాను 6 దశలుగాను డివైడ్ చేశారు. వ్యక్తి నైతిక వికాసము అతని సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుందనేసి కోల్బర్గ్ పేర్కొన్నారు. వ్యక్తి యొక్క నైతిక వికాసం అనేది, సో మోరల్ డెవలప్మెంట్ థియరీ అనేది సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుందనేసి ఈయన పేర్కొన్నారు. మనము 3 స్థాయిలు అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ స్థాయి ఏంటంటే పూర్వ సాంప్రదాయ నైతిక, ప్రీ కన్వెన్షనల్ మోరాలిటీ. పూర్వ సాంప్రదాయ వికాసం అంటే ఏంటంటే, ఈ స్థాయిలో నైతికతను శారీరక శిక్ష, భౌతిక పరంగా అంచనా వేస్తారు. నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది. శిక్ష పడే ప్రవర్తనలు తప్పు అని, శిక్ష పడని ప్రవర్తనలను ఒప్పు అని భావిస్తారు. శిక్షలు తప్పించుకోవడానికి మాత్రమే పెద్దలు తల్లిదండ్రుల పట్ల విధేయత ప్రకటిస్తారు. మళ్ళీ ఇందులో 2 దశలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ముందు చూద్దాం. ఈ స్థాయిలో నైతికతను శారీరక శిక్ష, భౌతిక పరంగా అనేది ఒక క్యాల్కులేట్ చేస్తారు. నైతికతను శారీరక శిక్ష, భౌతిక పరంగా అంచనా వేస్తారు. నెక్స్ట్, నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది. శిక్ష పడే ప్రవర్తనలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు శిక్ష అనేది పడుతుంది, అప్పుడు ఏమంటాం? తప్పు అంటాం. శిక్ష పడని ప్రవర్తనలను ఒప్పు అంటాం, అంటే భావిస్తాం. శిక్షలు తప్పించుకోవడానికి మాత్రమే పెద్దలు తల్లిదండ్రుల పట్ల మనకు విధేయత అనేది చూపిస్తూ ఉంటారు. మళ్ళీ దానిలో మనకు 2 దశలు అయితే ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ పూర్వ సాంప్రదాయ నైతికలో 2 దశలు అయితే ఉన్నాయి. విధేయత
లేదా శిక్ష నేపథ్య నీతి ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్లో తల్లిదండ్రులు పెద్దలు ఉపాధ్యాయుల నుండి శిక్షను తప్పించుకోవడానికి వారికి లొంగిపోయే దశ ఒకటి. నైతికతను శారీరక శిక్షణ పరంగా అంచనా వేస్తారు. శిక్ష గురించి భయం వల్ల వీరి నైతికతను నియంత్రించబడుతుంది. చూడాలి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దలు ఉపాధ్యాయుల నుండి శిక్షణ అనేది తప్పించుకోవడానికి వారు లొంగిపోయే దశ అంటారు దీన్ని. అలాగే మనకు ఈ స్కిల్స్ అది నైతికత అనేది ఉంటుంది కదా, నైతికతను శారీరక శిక్ష పరంగా అనేది అంచనా వేస్తారు. శిక్ష గురించి భయం వల్ల వీరి నైతికత అనేది నియంత్రించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని చేసినప్పుడు శిక్షిస్తే అది తప్పు అని భావిస్తారు. ఇది మనకు శిక్ష నేపథ్య నీతి విధేయత. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సహజ సంతోష సహకారి సంతోష నేపథ్య నీతి అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్. బహుమానాలు పొందాలి అనే లక్ష్యంతో ప్రవర్తిస్తుంటారు. ఆశించిన బహుమతి పొందితే స్వయం తృప్తి కలుగుతుంది, ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. అండ్ ఈ విధానంలో వస్తు మార్పిడి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రము సినిమాకి వెళ్తానంటేనే ఇప్పుడు హోంవర్క్ చేస్తానని చెప్పడం. అంటే ఇక్కడ మనము ఈ మూవీ అనేది ఒక బహుమతి ఇచ్చేటట్టే కదా అండి. మనకు ఏదైనా బహుమానాలు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తూ ఉంటారు. వారు అనుకున్న బహుమతి పొందితే వాటి ద్వారా ఏమవుతుంది, వాళ్ళకు ఒక సాటిస్ఫైడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ విధానంలో ఏమేమి కనిపిస్తాయి మనకి, వస్తువుల మార్పిడి అనేది కనిపిస్తుంది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది కనిపిస్తుంది. అంటే మూవీకి తీసుకెళ్తాను ఈవినింగ్ అంటేనే ఇప్పుడు తను ఏం చేస్తాడు, హోంవర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు రెండవ స్థాయి చూద్దాము. సాంప్రదాయ నైతికత కన్వెన్షనల్ మొరాలిటీ. ఈ స్థాయిలో వ్యక్తులు సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండడం ముఖ్యమని భావిస్తారు. ఈ స్థాయిలో వ్యక్తులు సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండడం ముఖ్యమని భావిస్తారు. సమాజంలో పాటిస్తున్న సాంప్రదాయాలు, నియమ నిబంధనలు, చట్టం, న్యాయం ఆధారం తీర్పు నియంత్రించబడుతుంది. సో సమాజంలో పాటిస్తున్న సాంప్రదాయాలు ఉంటాయి కదా, అలాగే కండిషన్స్ ఉంటాయి, కొన్ని చట్టం న్యాయ ఆధారంగా తీర్పు అనేది నియంత్రించబడుతుంది. పై వాటిని అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ పై వాటిని అనుసరించడం ఒప్పు అని, అనుసరించకపోతే తప్పు అని భావిస్తారు. సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకుంటే సరైన మానవ సంబంధాలను సాంఘిక పద్ధతులను పాటించడం అనేది నమ్ముతారు. అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా చూసుకుంటే ఈ స్థాయిలో వ్యక్తులు ఎక్కువగా దేనికి కట్టుబడి ఉండడం అని ముఖ్యంగా భావిస్తారంటే సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండడము మెయిన్ అనేసి భావిస్తారు. అలాగే ఈ యొక్క సాంప్రదాయాలు యొక్క కొన్ని కండిషన్స్, అలాగే మనకు చట్టం న్యాయం ఆధారంగా తీర్పు అనేది ఉంటుంది. ఇవన్నీ కన్నా చేస్తేనే మనకు ఒప్పు అని, అనుసరించకపోతే తప్పు అని భావిస్తారు. సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకుంటే సరైన మానవ సంబంధాలను సాంఘిక పద్ధతులను పాటించడం అనేసి నమ్ముతారు. ఇది మనకి సాంప్రదాయ నైతికత. నెక్స్ట్ ఇందులో మూడవ దశగా చూసుకుంటే మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఇంటర్పర్సనల్ అకార్డ్ అండ్ కాన్ఫర్మిటీ ఆర్ గుడ్ బాయ్ అండ్ గర్ల్. ఇతరులతో మంచి సంబంధాలు ఉంటే ప్రవర్తనను మంచి ప్రవర్తన అని భావించడం జరుగుతుంది. ఇతరులతో ఎప్పుడు గొడవలు పడితే ఉంటుందా అండి, మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయా? లేదు కదా. సో ఇతరులతో మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనను మంచి ప్రవర్తన అని భావించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ దశలో పిల్లలు మంచి చెడుల యొక్క నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు. అండ్ ఈ దశలో మనకు పిల్లలు అనేది ఏది మంచి ఏది చెడు యొక్క నిర్ణయాన్ని ఇతరుల వాళ్ళ యొక్క ప్రతిస్పందనలను బేస్ చేసుకొని గ్రహిస్తారు. వీరు ఇతరుల సమ్మతి, అసమ్మతి, ఆమోదం లేదా నిరాకరణకు అధిక ప్రాధాన్యత అనేది ఇస్తారు. అంటే సమ్మతి లేదా అసమ్మతి, ఆమోదము లేదా నిరాకరణ, వీటికి ప్రాధాన్యం అనేది ఇస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, మన యొక్క ఇంట్లో తల్లి దగ్గర మంచి అమ్మాయి అనిపించుకోవడం కోసం అమ్మ చెప్పిన పనులన్నీ చేయడం, ఇదంతా ఏంటండి ఇక్కడ మంచి బాలుడు బాలిక అనేసి మనము నిర్ణయించుకోవడము. నెక్స్ట్ నాలుగవ దశ చూడండి, అధికారము సామాజిక క్రమాన్ని నిర్వహించే నేపథ్య నీతి అంటే అథారిటీ సోషల్ ఆర్డర్ మెయింటైన్స్ ఓరియంటేషన్. ఈ దశలో సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని నమ్మడం వల్ల సామాజిక నియమాలు గుడ్డిగా అంగీకరిస్తారు. చూడాలి ఇక్కడ ఏ దశలో, ఈ నాలుగవ దశలో సంఘం ఆమోదించి నియమాలు ఖచ్చితంగా పాటించాలని నమ్మడం వల్ల సామాజిక నియమాలు అనేవి ఒక్కోసారి గుడ్డిగా అంగీకరిస్తారు.
వ్యక్తుల ఆమోదం మాత్రమే కాకుండా సంఘ ఆమోదానికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు. ఎక్కువ శాతం మంది వ్యక్తులు నైతికంగా ఈ స్థాయిని మించి ఎదగలేరు. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ లైట్ పడగానే బైకును ఆపకపోతే పోలీసులు పట్టుకుంటారని బైకు ఆపడం. ఎక్కువ శాతం మంది వ్యక్తులు నైతికంగా ఈ స్థాయిని మించి ఎదగలేరు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? రెడ్ లైట్ పడితేనే మనకు బైక్ ఆపాలి, లేకపోతే పట్టుకుంటారనేసి ఆ బైక్ని ఆపడము. ఇప్పుడు నెక్స్ట్ స్థాయి 3 అండి. ఉత్తర సాంప్రదాయ స్థితి మనకు స్థాయి నైతికత, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. ఈ దశలో నైతిక తీర్పుల నియంత్రణ శక్తి వ్యక్తికి మాత్రమే ఉంటుంది. ఇది నైతిక సాధనలో అత్యున్నత స్థాయిగా గుర్తించవచ్చు. అంతరాత్మ ప్రబోధ మేరకు తప్పు ఒప్పులను నిర్ణయించుకుంటారు. ఈ దశలో నైతిక తీర్పుల నియంత్రణ శక్తి వ్యక్తికి మాత్రమే ఉంటుంది. నైతిక సాధనలో అత్యున్నత స్థాయిగా గుర్తించవచ్చు. అంతరాత్మ ప్రబోధం మేరకు తప్పు ఒప్పులను నిర్ణయించుకుంటారు. సమాజంలో చట్టం, న్యాయ వ్యవస్థ, సాంప్రదాయాలు, మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండాలి. మానవులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన నియమాలు, తీర్పులకు లోబడి ప్రవర్తించాలి. ఇవన్నీ మనకు ఉత్తర సాంప్రదాయ స్థాయిలో కనిపిస్తాయి. ఏమేమంటే సమాజంలో న్యాయానికి, అలాగే న్యాయ వ్యవస్థకు, సాంప్రదాయాలకు, అలాగే మానవ హక్కులకు ఏ విధంగా కూడా భంగం అనేది కలిగించుకోకుండా ఉండాలి. ప్రజాస్వామికంగా ఆమోదించబడిన ఈ నియమాలు, తీర్పులకి మనము లోబడి ప్రవర్తించాలి అనేవన్నీ కూడా ఉత్తర సాంప్రదాయ స్థాయిలో అయితే మనకు కనిపిస్తాయి. అందులో 6 దశల్లో 5వ దశ ఏంటంటే వ్యక్తిగత మానవ హక్కులు. వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టబద్ధ నీతి. సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అంటే నైతిక నమ్మకాలలో సారళ్యత ఈ దశలో కనిపిస్తుంది. నైతిక నమ్మకాలలో సారళ్యత ఈ దశలో కనిపిస్తుంది. అండ్ ఈ దశలో వ్యక్తి సమాజము, సంక్షేమము, మానవ హక్కుల విలువలను ఇచ్చి హేతుబద్ధంగా ఆలోచించి దాని అనుగుణంగా ప్రవర్తిస్తారు. మనకు 3వ స్థాయి ఏంటి? ఉత్తర సాంప్రదాయ స్థాయి. 5వ దశ ఏమని చెప్తుందంటే వ్యక్తి అనేది సమాజము, సంక్షేమం, మానవ హక్కుల విలువలను ఇచ్చి హేతుబద్ధంగా ఆలోచించి అండ్ దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. నైతిక తీర్పులు వ్యక్తిలో అంతర్లీనం అవుతాయి. మానవ ప్రయోజనాల కోసం చట్టాలు, నియమాలు సరళమైన ఉపకరణాలుగా భావిస్తారు. సంఘం కుదుర్చుకున్న ఒప్పందాలు కాబట్టి సమయానుసారంగా సంఘానికి లాభదాయకమయ్యే విధంగా మార్చుకోవచ్చు అనేసి భావిస్తారు. మానవ ప్రయోజనాల కోసము చట్టాలు, నియమాలు వారికి ఉపకరణాలుగా భావిస్తారు. అండ్ నెక్స్ట్ సొసైటీలో కొన్ని కుదుర్చుకున్న ఒప్పందాలు ఉంటాయి కదా, సో సమయానుసారంగా సంఘానికి లాభదాయకమయ్యే విధంగా మనము మార్చుకోవచ్చు అనేసి భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ లైట్ పడిన అంబులెన్స్ వస్తే దానికి దారి ఇవ్వాలనేసి భావించడము. ఇది మనకు 5వ దశ అండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 6వ దశ. ఈ 6వ దశ ఏంటంటే వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రిన్సిపల్స్ కాన్సెన్స్. దీని గురించి ఇప్పుడు చూద్దాము. నైతిక నమ్మకాలు వ్యక్తిలో అధికంగా అంతర్లీనమవుతాయి. ఏ దశలో? 6వ దశ. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతిలో నమ్మకాలు అనేవి వ్యక్తిలో ఎక్కువగా అంతర్లీనమవుతాయి. పద విమర్శ కంటే ఆత్మ నిరసనను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. మనలోని ఆదర్శాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు.